గతంలో ఇలాగా కళల్ని ఫోకస్ చేస్తూ వచ్చిన సినిమాలు ముఖ్యంగా మనకి శంకరాభరణం గుర్తొస్తుంది. శంకరాభరణం తర్వాత ఏడాదికి మ్యూజిక్ స్కూల్స్ అని నిండిపోయి అంటే మ్యూజిక్ నేర్చుకుందాం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది శంకరాభరణం. ఆ తర్వాత సప్తపది, దానివల్ల ఎంతోమంది నృత్య కళాకారులుగా తయారయ్యారు. అలాంటి ఇంపాక్ట్ పాపం ఒక నాట్యం మీద, ముఖ్యంగా భరతనాట్యం నేర్చుకుని ఎంతోమందికి బోధిస్తుంది మన వాడు చెప్పినట్టు హరిశంకర్. దాన్ని సినిమాగా చేయాలన్న ఒక తాపత్రయంతో అందెలరావు మీది సినిమా మొదలెట్టింది. చిన్న సినిమా అంటే కష్టాల కడలి మొదటి నుంచి కూడా. అవన్నీ మేము అన్ని అనుభవించి ఇక్కడికి వచ్చాం కాబట్టి. అంటే ఒక సినిమా తీయడం అంటే 100 పెళ్ళిళ్ళు చేయడం, ఒక 2-3 కాదు. పైగా ఎవడు అలుగుతాడో తెలియదు, ఎవడు కోపం వస్తుందో తెలియదు, ఎవడు మధ్యలో మాయమైపోతాడో తెలియదు. అయినా సరే ఇన్ని అంటే ముఖ్యంగా బేసిక్గా ఒక ఆర్టిస్ట్ అయి ఉండి తనే నిర్మాత అయితే వచ్చే బాధలు వర్ణనాతీతం. అవన్నీ ఎదుర్కొని ఇవాళ ఇంత దూరం వచ్చిందంటే అందుకు మాత్రం నమస్కారం చేయాలి. పైగా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అని గొప్పగా చెప్పుకుంటున్న ఈ రోజుల్లో నిలబడి ఒక మహిళ ఇంత కష్టాలు ఓర్చుకుని సినిమా తీసినందుకు నిజంగా నాకు అప్పటి నుంచి ఆ వాత్సల్యం నాకు ఆ అమ్మాయి అంటే అన్నమాట, నా కూతురు లాంటిది. అసలు మా హరిశంకర్ ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లాగా అక్కడ అమెరికాలో అమ్మాయి ఉంది, ఒక్క వేషం అంటే ఎలాగా యాక్టర్నే కాబట్టి ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. పాపం చాలా జనరల్గా ఏంటంటే సినిమా అయిపోగానే సంబంధాలు తెగిపోతుంటాయి మాకంటే రంగు ఇలా తీసేయడంతో దాంతో మనకేం సంబంధం 99%. బట్ ఇప్పటికి కూడా ఇంటికి వస్తూ ఉంటుందన్నమాట. అలాగా మా రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. మంచి పిల్ల. సో సురేష్ గారు, మిగతా వీళ్ళందరూ అందులో ఈ సినిమా రావడానికి పడ్డ కృషి అవన్నీ నేను కళ్ళారా చూశాను. నేను కోరుకునేది ఒకటే, ఇలాంటి కొత్త వాళ్ళని ఆదరించి ఆశీర్వదించండి, అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే కనీసం వాళ్ళ కష్టానికి గుర్తించారన్న ఒక తృప్తి మిగులుతుంది వాళ్ళకి.